నమస్తే, ఆర్వీఎస్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. బి కోతకోట మండలంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని సచివాలయాల పరిధిలో యోగా ట్రైనర్స్కి కేటాయించిన వేదికల్లో యోగా ట్రైనర్స్ ప్రజలకి యోగా శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ మరియు అన్ని మండల స్థాయి అధికారులు, అలాగే సచివాలయ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు ప్రజలు పాల్గొనడం జరిగింది. అందరూ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. టీడీపీ 25వ డివిజన్ ర్యాలీ. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నగరంలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుండి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీకి కాకినాడ 25వ డివిజన్ నుండి వార్డు ఇన్ఛార్జి మేడిశెట్టి ఈశ్వర్రావు, నాయకులు మేడిశెట్టి వీరభద్రరావుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో టీడీపీ మహిళా కార్యకర్తలు పసుపు దుస్తులు ధరించి ర్యాలీగా తరలివెళ్లారు. ఈ ర్యాలీని మాజీ కార్పొరేటర్ పలివెల రవి, అనంత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 25వ డివిజన్ ఇన్ఛార్జ్ మేడిశెట్టి ఈశ్వరరావు, నాయకులు మేడిశెట్టి వీరభద్రరావులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 75% అమలు చేయడం జరిగిందన్నారు. వైసీపీ రాక్షస పాలన నుంచి విముక్తి కలిగి ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే పెన్షన్లు పెంపు, దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్, కొత్త రేషన్ కార్డులు, తల్లికి వందనం తదితర అన్ని పథకాలను అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. రానున్న మరో 30 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండాలని, కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబే ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొప్పనాతి నాగకుమారి, ప్రమిదల గోవిందు, పాలెపు నూకరాజు, పోలినాటి దుర్గాప్రసాద్, కోలా సూర్యకుమారి, ఓలేటి నిర్మల, ఓలేటి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత అయినటువంటి వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ తొలి అడుగు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ఈ యొక్క సంవత్సరాన్ని పురస్కరించుకొని 5వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి సమిష్టి కృషితో మన శేఖర్ గారు, భవానీ గారు, అలాగే జయలక్ష్మి గారు మొత్తం అందరూ కూడా కలిపి, మన గణేష్ గారు, వీళ్ళందరూ కూడా కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజున అందరూ వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత అందరూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని, ఈ సంవత్సరాన్ని ఏదైతే జూన్ 12వ తారీఖున ఏర్పడినటువంటి ప్రభుత్వానికి నాందిగా ప్రజలందరూ సంతోషంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా వాడవాడలా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపినందుకు ఈ 5వ డివిజన్ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే రానున్న కాలంలో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే భాగంగా ఈ రోజున తల్లికి వందనం కింద ప్రతి తల్లులు కూడా 15,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులోనే భాగంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు, అలాగే పెన్షన్ పెంపు 4,000 రూపాయలు, అలాగే ఇతరత్వ పథకాలన్నీ కూడా అందే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ కార్యాచరణ చేస్తుంది. ఇక్కడనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పేదవాడికి కూడా సూపర్ 6 పథకాలను అందించే విధంగా కార్యాచరణ రాబోయే కాలంలో అందించాలని మా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలందరికీ గెలిపించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు వేపాడ మండల నాయకులు పవన్ గారి ఆధ్వర్యంలో యోగా మరియు పర్యావరణ దినోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి రాజేష్ వర్మ, అప్పారావు, కె శ్రీనివాసరావు, వై స్మిత గారు తదితర నాయకులు పాల్గొన్నారు. భారతీయ కాపు సేవా సమితి రాష్ట్ర మీడియా కన్వీనర్గా సాలిపల్లి శివాజీ నియామకం. కాకినాడ జిల్లా పెద్దాపురం జూన్ 14. భారతీయ కాపు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కన్వీనర్గా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన సాలిపల్లి శివాజీను భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు అలియాస్ కన్నా శనివారం నియమించి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాల్వ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి కాపుల ఐక్యత కొరకు భారతీయ కాపు సేవా సమితి అండగా నిలుస్తుందని తెలిపారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ కాపు సేవా సమితిలోని అనుబంధ కమిటీల నియామకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. అనంతరం భారతీయ కాపు సేవా సమితి రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ మాట్లాడుతూ ముందుగా భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాల్వ వెంకటేశ్వరరావుకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో భారతీయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తామని, ఇప్పటికే 6,000 మంది సభ్యులు ఉన్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భారతీయ కాపు సేవా సమితి రాష్ట్ర మీడియా కన్వీనర్ సాలిపల్లి శివాజీ తెలియజేశారు. సాలిపల్లి శివాజీ అనబడే నేను భారతీయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు కాల్వ వెంకటేశ్వరరావు గారి సమక్షంలో భారతీయ కాపు సేవా సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా కన్వీనర్గా నియమితుడిని అయినందుకు గర్వపడుతున్నాను. ముందుగా భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు కాల్వ వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే రానున్న రోజుల్లో భారతీయ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అనుబంధ కమిటీలను పూర్తి చేస్తానని, ఇప్పటికే దాదాపు 6,000 మంది సభ్యులు ఉన్నారని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింత పెరిగే అవకాశం ఉండే విధంగా నేను కష్టపడతానని, కృషితో అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని భారతీయ కాపు సేవా సమితి అధ్యక్షులు కాల్వ వెంకటేశ్వరరావు గారి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. DNA పరీక్షలు చేయించండి. పవన్ కళ్యాణ్ కలిసేందుకు ప్రయత్నాలు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్న ముస్లిం మహిళ. మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్ కారణంచే మోసపోయిన షేక్ పద్మ అనే మహిళ తనకు న్యాయం చేయాలంటూ జనసేన నాయకులు, కూటమి నేతలు ప్రదర్శన చేస్తుంది. తనకు గాంధీ మోహన్కు DNA పరీక్షలు చేయించాలని కోరుకుంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గెద్దన్నపల్లిలో గాంధీ మోహన్ ఇంట్లో పని మనిషిగా ఫేక్ పద్మ పనిచేసేది. అతనితో శారీరక సంబంధం పెట్టుకోగా ఓ కుమారుడు జన్మనిచ్చారు. సుమారు 2 నెలల క్రితం ఎస్పీని కలిసి తనకు న్యాయం చేయాలని ప్రార్థించింది. బొడ్డు భాస్కర్, రామారావు వీరి మధ్య సయోజకు ప్రయత్నించారు, కానీ ఫలితం దక్కలేదు. న్యాయస్థానం ఆశ్రయించి 2 నెలల తర్వాత ఎట్టకేలకు గాంధీ మోహన్ న్యాయస్థానానికి రావడం జరిగింది. పత్తిపాడు న్యాయమూర్తి సెలవు కావడంతో తునిలో కోర్టుకు వెళ్లి తిరిగి వస్తూ కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే నానాజీని కలిసి పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకుని వెళ్లవలసిందిగా కోరడం జరిగింది. సర్పవరం దగ్గర మీడియాతో మాట్లాడుతూ మా ఇద్దరికి DNA పరీక్షలు చేయించాలని, తగిన న్యాయం చేకూర్చాలని తల్లి, కొడుకు మీడియాను కోరడం జరిగింది. పద్మానండి, నేను పంతం గాంధీ మోహన్ మీద 2002లో కేసు పెట్టడం జరిగిందండి. ఇప్పుడు దాకా పోలీసులు గత వైసీపీ ప్రభుత్వంలో ఉండి మాకు ఎటువంటి న్యాయం జరగలేదండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చార్జ్ షీట్ నెంబర్ అది అయింది. ఈ రోజు కోర్టు కూడా ఆయన వచ్చాడండి. నా బిడ్డకి నాకు అన్యాయం జరిగింది సార్. మాకు లోకల్ ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని పంతం నానాజీ గారు వీళ్ళందరూ సపోర్ట్ అయ్యి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఆయనకి నా కొడుకు DNA టెస్ట్ చేసి ఆయన కొడుకుగా ప్రూవ్ చేయాలి, మాకు న్యాయం చేయాలనేసి మీడియా వాళ్ళని మొత్తం అందరూ మేము అడుగుతున్నాం. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళామండి, వంగలపూడి అనిత గారి దగ్గరికి వెళ్ళి, ఉమేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా మేము వెళ్ళామండి. కానీ ఆయన దరిదాపులకు ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి. వాళ్ళు పాపను ఎత్తుకోవడానికి నేను పని మనిషి కింద ఉన్నానండి. పని చేయడానికి నా పాపనది చూసుకోవడానికి గత నా వయసు 12 సంవత్సరాల నుంచి ఆయనకి నాకు రిలేషన్షిప్ ఉన్నది. అదే ఇల్లీగల్గా అంటే బలవంతంగా ఇచ్చేసి ఉన్నదండి. కానీ 3 అబార్షన్లు కూడా చేయించారండి. ఆయన 4వసారి కూడా కొడుకు పుట్టాడు. ఇవాళ నా కొడుకే కాదంటున్నారండి. DNA టెస్ట్ చేసి నా కొడుకుకి ఆయనకి DNA టెస్ట్ చేసి న్యాయం చేస్తారండి. మేము కోర్టును కూడా ఆశించామండి. ఇప్పుడు కోర్టులో కూడా DNA పిటిషన్ కూడా మేము వేసామండి. ఇవాళ కోర్టు కూడా వచ్చారండి. ఆయనతో DNA టెస్ట్ చేసి నా కొడుకుని ఆయన కొడుకుగా ప్రూవ్ చేసి మాకు న్యాయం చేయాలనేసి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, ముఖ్యమంత్రి గారిని కలిసామండి, హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసామండి. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు. నానాజీ గారు, జ్యోతుల్ నెహ్రూ గారు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని మాకు న్యాయం చేసి పెడతారని పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాను. మాకు వీళ్ళందరూ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని మాకు న్యాయం చేయాలని లోకల్ ఎమ్మెల్యేలు అందరూ ఏకమై ఒక బిడ్డకు అన్యాయం జరిగిందని మాకు సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నామండి. పెన్షన్ వస్తుందమ్మా మీకు? విడువ పెన్షన్ తీసుకున్నారట మీరు?
విడో పెన్షన్ తీసుకుంటున్నానండి. కానీ ఎటువంటి ప్రూఫ్ లేకుండా విడో పెన్షన్ కూడా ఆయనే రాన్ చేసి మొత్తం సృష్టించేసండి. ఎక్కడ కూడా ప్రూఫ్ అనేది లేదండి సార్. మీకు 3 పెళ్లిళ్ళు అయ్యాయని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. 3 పెళ్లిళ్ళు ఏం అవ్వలేదండి, ప్రూవ్ చేసుకోమని చెప్పామండి. నా కొడుకు ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించేశారండి. పంచాయతీ మొత్తం ఊరి వ్యవస్థ అంతా అదే. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఊళ్ళో కూడా లేకుండా మమ్మల్ని తేలేసి మొత్తం కిరాణా సామాన్లు ఏమి ఇవ్వకుండా మమ్మల్ని సంవత్సరం పాటు కట్టడి చేయించారండి ఆయన. తీసుకుంటారు మీరు 10 సంవత్సరాల నుంచి అండి. నేను పంచాయతీకి వెళ్ళి పెన్షన్ గురించి అడిగితే ఏ డాక్యుమెంట్స్ లేని మీరు ఎలాగెత్తున్నారో పెన్షన్ ఏ ప్రూఫ్ లేని ఇస్తారంటే ఒకళ్ళ మాటకు సమాధానం నాకు చెప్పలేదండి. పంచాయతీలో మొత్తం పొలిటికల్ గా మొత్తం అంతా చేయించారండి. మేము పంచాయతీకి వెళ్ళి మేము అడిగామండి, ఏ విధంగా మాకు పెన్షన్ ఇస్తున్నారో, ఎలాగ ఇస్తున్నారు పెన్షన్, నేను ఏ ప్రూఫ్ పెట్టలేదు, విడో పెన్షన్ ఎలాగెత్తున్నారంటే ఒకళ్ళు నాకు సమాధానం చెప్పలేదండి. అలాగని మా లాయర్ గారిని మేము అడిగితే అవసరం వస్తే వాళ్ళ మీద కేసులు అయితే వాళ్ళే వస్తారమ్మా బయటికి, ఎలాగెత్తున్నారు అన్నది అనేసి ఆయన అడిగారండి. ఆల్రెడీ చెప్పానండి నేను. అందరికీ నమస్కారం. నా పేరు వేణుగోపాల్. నేను బీటెక్ చదువుతున్నాను. నాది గెద్దనపల్లి గ్రామం. అండ్ గతంలో 2022లో కేసు వేశారు, ఎఫ్ఐఆర్ కట్టారండి పోలీసు. పంతం గాంధీమోహన్ గారి మీద కేసు వేశారండి. అంటే ఇది ఆల్రెడీ 25 years నుంచి జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు వరకు మా మదర్ ద్వారా బయటకు రావాలన్నా ఫ్యామిలీ సపోర్ట్ అన్నా ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల మా మదర్ బయటకు రాలేకపోయారండి. ఇప్పుడన్నా నా వల్ల ఈ గొడవ బయటకు వచ్చింది. నేను ఆల్రెడీ మా ఫాదర్ని అడిగేవాడిని, పంతం గాంధీమోహన్ నా తండ్రి. మేము ఆయన ఆల్రెడీ 21 years వరకు మాట్లాడుకున్న. నా ఏజ్ 21. ఆయన పుట్టినప్పటిగా నుంచి నేను ఉన్నాను. 2021 వరకు మేము అందరం కలిసి ఉన్నాం. తర్వాత ఆటోమేటిక్గా ఏ ఇష్యూ ద్వారానో ఆయన విడిపోయారు. ఆయన వైసీపీ గవర్నమెంట్లో ఉన్నారండి ఇప్పటి వరకు. అంటే 2019లో వైసీపీ గవర్నమెంట్లో జాయిన్ అయ్యారండి ఆయన పంతం గాంధీమోహన్ గారు. తర్వాత నుంచి ఆటోమేటిక్గా 2022లో మా మదర్ కేసు వేయడం వల్ల ఆయన ఈ కేసు 2 years డిలే చేశారండి. ఆల్రెడీ 2024లో మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మనకి ఈ కేసు స్టార్ట్ అయిందండి. విచారణ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత మా ఆల్రెడీ మెమో ఆల్టర్ చేశారండి. ఆల్రెడీ నవంబర్లో మెమో ఆల్టర్ చేసినప్పుడు ఆల్రెడీ 2 సెక్షన్లు యాడ్ చేశారండి. 376 ఒకటి, 468 ఒకటి ఆల్రెడీ యాడ్ చేశారు. యాడ్ చేసిన ప్రకారం కోర్టు రిటర్న్ పాయింట్ లో ఎందుకు అరెస్ట్ చేయలేదు, ముద్దాయిని ఎందుకు టేకప్ చేయలేదు అని కోర్టు రిటర్న్ చేసిందండి. ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది ఈ గొడవ. కాకపోతే అక్కడ వైఆర్కే గారు అంటే సిఏ గారు మేనేజ్మెంట్ ప్రకారం ఆయన కింద మీద పెట్టడం వల్ల ఆయన అరెస్ట్ అన్నదే స్లో చేశారండి. ఆయన దరిదాపులకి వెళ్ళలేదు. లేనర్ అయితే నార్మల్ గా ఆటోమేటిక్ గా తీసుకొచ్చేస్తారండి. ఉన్నవాళ్ళు కాబట్టి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన మామూలుగా ఒక ఉన్న స్థామత కాబట్టి ఆయన దరిదాపులకి వెళ్ళలేదండి. ఆయన ఉన్న వ్యక్తి కాబట్టి. ఇంకో పాయింట్ ఏంటంటే అండి 21లో అంటే మన 21 కాస్ట్కి వెళ్తే మాకు అనుకూలంగా షీట్ ఫైల్ చేయమని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందండి. ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ హైకోర్టు ద్వారా ఉత్తర్వులు జారీ చేసిన ప్రకారం షార్ట్ షీట్ ఫైల్ చేయమన్నా. ఆల్రెడీ షార్ట్ షీట్ వేస్తారండి. అంటే 24ని కోర్టులో షార్ట్ షీట్ వేసేసారు. షార్ట్ షీట్ వేసిన ప్రకారం ఆయన అరెస్ట్ చేసేస్తారు ఏమో అని ముందస్తుగానే వీళ్ళందరూ ఒక వైపు ఉండి ఆయన్ని ముందస్తు బెయిల్కి హైకోర్టు పంపేశారండి. 29/4/2025లోనే పంపారండి. ఆల్రెడీ ఆటోమేటిక్ నా డిమాండ్ ఏమిటి లేదండి. నాకు పంతం గాంధీమోహన్ గారికి అంటే నా తండ్రి అయిన పంతం గాంధీమోహన్ గారికి నాకు DNA టెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. నేను గతంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని గెలిచామండి, ముఖ్యమంత్రి అయిన అండ్ డిప్యూటీ సీఎం గారితో కూడా మేము ఆయన కలవాలనుకున్నాం, ప్రయత్నించాం కానీ అవ్వలేదండి. మేము నారా లోకేష్ గారిని గెలిచామండి, అనితమ్మ గారిని కూడా గెలిచామండి. మాకు న్యాయం చేస్తారండి. కాకపోతే ఇటువల్ల న్యాయం జరుగుతుంది. ఇప్పుడన్నా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను అందరినీ. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం 31వ వార్డు బాక్స్కర్ కాలనీకి చెందిన ముస్లిం మైనార్టీ కుటుంబానికి చెందిన గృహిణికి తల్లికి వందనం పథకం ద్వారా 5 పిల్లలకు కూటమి ప్రభుత్వం అమలు చేసిన నగదును తల్లుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ఆ కుటుంబాన్ని స్థానిక శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మన్, జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు విద్యార్థులను పలకరించి ఉన్నతమైన చదువులు చదివించాలని విద్యార్థుల్ని ఆశీర్వదించారు. ఆ కుటుంబం సంతోషాన్ని వారితో పంచుకున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరికీ కూడా అన్ని విధాలుగా న్యాయం జరుగుతూ ఉంది. దీనికి ఉదాహరణ ఈరోజు తల్లికి వందనటువంటిది మొన్న ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ పథకంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఒక పిల్లకి ఇచ్చి ఉన్న పిల్లలందరినీ కూడా మరి గేదెలు కాసుకునేటువంటి పరిస్థితి.
ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 13,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఇది చెంపపెట్టు. ఈరోజు వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉన్నారు. ఒక పక్కన గ్రామాల్లో వార్డుల్లో చదువుకునే పిల్లల తల్లిదండ్రులు చాలా సంతోషిస్తుంటే వైసీపీ నాయకులు చాలా బాధపడిపోతూ ఉన్నారు. ఇది ఎలా ఇవ్వగలిగారు, ఇది ఎలాగ ఫెయిల్ అవుతారనేటువంటి పరిస్థితుల్లో పెద్ద ఆలోచన చేసి ఈ తెలుగుదేశం జనసేన మీద దుష్ప్రచారం చేసి తద్వారా ఓట్లు సంపాదించారని ఒక పరిస్థితులు ఉన్నప్పుడు ఈరోజు ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇది పెద్ద చంపపెట్టు. అలాగే రైతులకు కూడా త్వరలోనే రైతు భరోసా కూడా ఇవ్వడం జరుగుతుంది, 20,000 రూపాయలు. ఇవన్నీ అలాగే ఏదైతే సూపర్ 6 ఉన్నాయో అన్నీ ఈ ప్రభుత్వం అమలు జరుగుతుంది. సూపర్ 6 పథకాలు అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా మరికొన్ని పథకాలు ఉన్నాయి వాటి రైతులకు కానీ ఇటు ప్రజలకు కానీ ఇచ్చేటువంటి ఇంకా పథకాలు ఇచ్చిన తర్వాత పూర్తిగా వైసీపీ పార్టీ పూర్తిగా మూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తూ చాలా తీసుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.